నమస్తే నమస్తే అన్న. ఇది కన్నప్ప టీజర్ వచ్చిందిగా, మీకు ఎలా అనిపించింది మంచు విష్ణు అన్నది? చూస్తుండగా బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ చాలా సార్లు ట్రోల్స్ అని చూసాం కదా, సో వెటకారం అయిపోయింది బాగా. అంటే ఒక ప్రెసిడెంట్ ఆయన, ఒక మూవీ ప్రెసిడెంట్, దానికి సంబంధించిన ఛాంబర్కి అది కూడా గౌరవం లేకుండా చాలా ట్రోల్ చేశారు కదా. ఆ వెర్షన్లోంచి ఇంకా దిగలేదు ఎవరు కూడా. ఆయన ఎంత అద్భుతంగా 100 కోట్లు కదా, 200 కోట్లు పెట్టినా కూడా దాన్ని ట్రోల్ చేయడానికే చూస్తున్నారు కదా. సో బాగా అలవాటు పడిపోయాం కన్నప్ప. అలవాటు పడిపోయాక ఆ శివుడి దగ్గర సాంగ్, కొన్ని విజువల్స్, ప్రభాస్ గారి విజువల్స్ ఇవన్నీ చూశాక అప్పుడు ప్రతి ఓడు కూడా ముక్కు మీద వేలేసుకుంటాడు. నిజంగా చాలా పట్టుదల మీద తీస్తున్నారు ఆయన. సినిమా గట్టిగా కొడుతుంది. అంటే గట్టిగా కొట్టేది అంటే చాలామంది ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. చాలామంది విజువల్స్ బాగాలేవు, ఏదో పార్క్లో తీసుకొచ్చి గ్రీన్ మ్యాట్ పెట్టి వీడియో షూట్ చేసినట్టు అనిపించింది అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న? అది మన అవుట్పుట్ రాకుండా ఎలా చూస్తాము? మనం మేకింగ్ వీడియో చూసాం కానీ సినిమా చూడలేదు కదా. సో అప్పుడు అంత కష్టపడి తీస్తున్నారంటే పెద్ద వాళ్ళు అందరూ చేస్తున్నారు. దాంట్లో కాస్టింగ్ కూడా చాలా పెద్దది ఉంది. మనం అంచనా వేయకూడదు ఫస్ట్. ఆ బడ్జెట్కి తగ్గ కంటెంట్ వస్తుంది అనుకుంటున్నారనే? వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కదా మూవీ. సో ఆచి చూసి కొంచెం ఎలా మాట్లాడాలి, సినిమా జనాలకి ఎలా నచ్చుద్ది. అంటే చాలామంది మొన్నటిదాకా ఏమన్నారంటే ప్రభాస్ గారిని పెట్టడం వల్లే దీనికి ఎంత హైప్ అంటున్నారు. ప్రభాస్ గారు ఒప్పుకోవడం, సినిమాలో దమ్ము లేకుండా ప్రభాస్ గారి స్టోరీని ఒప్పుకోరు కదా. సో ఏదైనా మ్యాటర్ ఉంటేనే కదా అందులో, ఆ కథకి ఎలివేషన్ ఉంటేనే కదా. ఒక చిన్న గెస్ట్ పాత్ర అయినా కూడా సో ఆ గెస్ట్ పాత్ర కూడా చాలా మైనస్ అవుద్ది. సో 100 రకాలుగా ఆలోచించాలి ప్రభాస్ గారు. సో మంచి మ్యాటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ప్రభాస్ అన్న ఎంట్రీకి బీజిఎం కానీ ఆ విజువల్స్ కానీ ఎలా అనిపించాయన్న మీకు? అది చిన్నదే కదా షార్ట్, ఇంకా తెలియలేదు. సో ఉన్నంత వరకు కూడా ఏదో ఆలోచించే లోపల మిస్ అయిపోయింది షార్ట్. సో చూసాక మాట్లాడదాం. సో ఓవరాల్ ఒక మాటలో రుద్ర ఎలా చూపించబోతున్నాడు? రుద్ర గట్టిగా ఉంటుంది. అదే ఈ మధ్యలో కొంచెం ఏదో మొన్న సలారు ఎన్ని సినిమాల తర్వాత గ్యాప్ వచ్చింది కదా. సో ప్రభాస్ గారిని చూడడానికి ఒక టైం వచ్చిందనమాట. సో మధ్యలో మళ్ళీ చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకోకుండా మధ్యలో ప్రభాస్ గారిని చూడొచ్చు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనమాట. అంటే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ప్రభాస్ గారిది. కొంచెం ఉంటే కనుక ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. చాలామంది వచ్చి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు, కానీ నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఏంటంటే ఆయన క్యారెక్టరైజేషన్ కొంచెం ఉంచితే కనుక విష్ణు గారు పాత పెండింగ్లన్నీ కూడా వెనకేసుకోవచ్చు. అంత డబ్బు వస్తుంది అనుకుంటున్నాం. తీరిపోతాయి అనమాట. అంటే ప్రభాస్ గారు అన్నం పెట్టిన అలాగే ఉంటుంది, సినిమాలో గెస్ట్ రోల్ చేసిన అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కడుపు నుండి ఇస్తాడు. సో ఓవరాల్గా ఒక మాటలో ఎన్ని వేల కోట్లు కొట్టవచ్చు మన వర్షన్లో? ఇప్పుడు నేను 1000 కోట్లు అన్నాను అనుకోండి, దాన్ని రకరకాలుగా చేస్తారు. సో నాకు పూర్తిగా తెలియదు. సినిమా వరకే ఓకే, కానీ 1000 కోట్లు అంటే సార్ ఇలాగ గుండీలు ఇలా ఎత్తి మాట్లాడుతున్నారంటే మీరు అలా పెట్టాలి. ఎందుకంటే పెద్ద బడ్జెట్ల మూవీల గురించి మాట్లాడతారు ఆయన. సినిమాని భ్రష్టు పట్టించేస్తారు ఆయన. 50,000 కోట్లు 60,000 కోట్లు. నాకు తెలిసి ఈసారి అయితే మాత్రం నాకు తెలిసి విష్ణు గారు ఆఫీస్కి పిలిపిస్తారు, మనోడిని ఆఫీస్కి పిలిపిస్తారు. మంచి సన్మానం కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇది డేట్ కూడా గుర్తుపెట్టాలి. ఇదే మారాలి, వ్యవస్థ మారాలి, పెట్టండి. నాకు పెద్ద సెలబ్రిటీస్ ఉన్నాను నేను.